డిఎస్పి కూడా జాతర సీన్ లో హైలైట్ కొట్టాడు అసలు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్ప 3. సో అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ హైలైట్ ఉంది. పుష్ప 3 ర్యాంపేజ్ అస్సలు తగ్గేదేలే. Great acting. ఓకే, It's last fight is worth watching. ఆల్రెడీ ఒక నెగటివ్ నడుస్తున్నది సెకండ్ హాఫ్ స్లో అని చెప్పేసి. ట్రూలీ రాంగ్ అజంప్షన్ చెప్తున్నా. సీట్స్ లో కూర్చోరు భయ్యా, ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా. నేను చిరంజీవి ఫ్యాన్, ఇవన్నీ చిరంజీవి వాళ్ళకి వాడతలేవు, ఇవన్నీ బుల్షిట్. ఒక సినిమా లవర్ గా మూవీ మామూలుగా ఎంజాయ్ చేయరు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనమాట. యాక్చువల్లీ నేను ఫ్యాన్ కాదు, బట్ మంచిగా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? ఫైటింగ్ బాగుంది, ఇంకా అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఏం చెప్తారు? సాంగ్స్ అన్న ఫస్ట్ సాంగ్స్, ఇంకా సాంగ్స్, తర్వాత ఫైట్ సీన్స్ అంతా మొత్తం మూవీ అంతా ఫస్ట్ కి 2 కి సంబంధం లేక మంచిగా ఉంది. మంచిగా మూవీ. ఇంత టికెట్ రేట్లు పెట్టారు కదా, వర్త్ అనిపించింది. పడతాను, ఇంకా ఎక్కువ పెట్టినా పడతాయి. అంటే ఒక కామన్ పీపుల్ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళలేకపోతున్నాం అంటారు, మరి మీరేమో వర్త్ అంటున్నారు. మీరు చూడగలుగుతారు, కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి సినిమా చూడాలి? ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చూస్తారు అన్నయ్య. ఇష్టం అందరికి ఉంటుంది అట్లాగా. నా లైక్ ఎంత పెట్టి ఉన్నాడు, ఎంత పెట్టి చేసేది మినిమం రావాలి కదా పైసలు. అట్లాగే ఇప్పుడు 3 hours 20 minutes కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అనిపించింది మరి లేదన్న. బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలిని బీట్ చేస్తారు ఈజీగా, ఆఫ్ కోర్స్ ఈజీగా బీట్ చేస్తారు. ఎంత ఉండొచ్చు కలెక్షన్? ఉండవు 300-400 ఈజీగా ఉంటుంది. హిందీలో మూవీ ఫుల్ హైప్ ఉంది, బట్ బుకింగ్స్ చూస్తేనేమో కొంచెం డల్ గా ఉన్నాయి. దేనికంటారు అంటే టాక్ పడేదాకా. పుష్పవన్ కూడా అట్లనే ఉండే స్టార్టింగ్ లో. అంటే దీనికి ఆల్రెడీ హైప్ ఉంది కదా. ఇప్పుడు బాహుబలి 2, KGF 2 ఎట్లా ఓపెనింగ్ అయిందో అంత ఓపెనింగ్ వచ్చేటట్టయితే కనిపించట్లేదు. మంచిగా ఉంది మూవీకి ప్లస్ ఏం చెప్తారు, మైనస్ ఏం చెప్తారు? సాంగ్స్ మంచిగా ఉన్నాయి. మైనస్ అంటే ఆ శ్రీలో ఒకటే. ఫైట్స్ ఎలా ఉంది? సిటీలో మైనస్ సంబంధం ఉండేదండి మళ్ళా. సంబంధాన్ని డాన్స్ బాగా చేస్తుందంట కదా. కానీ సంబంధాలు ఇక ఎవరు రాలేదని. పుష్పవన్ సంబంధం ఎట్లుంది, పుష్పడులో శ్రీలు ఎట్లుంది. సో సంబంధం బీట్ చేయలేదంట. అస్సలు లేదు. డిసప్పాయింటెడ్ ఉందంటూ మాకు తెలియదు. ఐటమ్స్ సాంగ్ ఎవరు కావాలనుకుంటున్నారు? వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఈ సినిమా పెట్టే కొత్త రికార్డ్స్ ని నెక్స్ట్ హీరో బ్రేక్ చేయబోతున్నాడు. మహేష్ బాబు. మీకు నచ్చిన హైలైట్ సీన్ ఏంటి బ్రో ఈ మూవీలో? ఫైట్, లాస్ట్ ఫైట్, ఇంటర్వెల్ సీన్ చూనికే సకలే అన్న పేపర్ ఫైట్ ఎలా జాతర ఫైట్. షెడ్డింపప్పు ఉందైనా షెడ్డింపప్పు ఉందైనా మళ్ళీ ఇంట్లో ఇటాలని ఏం చేయలేదు. మంచిగా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5. సూపర్. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పుష్ప 3. సో ర్యాంపేజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. పుష్ప 3 కూడా యా సూపర్. పసురాజు మూవీ లేనొచ్చింది భయ్యా. ఫైట్ నచ్చింది అన్న. ఓకే, ఫైట్ హైలైట్ నచ్చింది. అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ హైలైట్ ఉంది. సూపర్ ఉన్నాయి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి అన్న, చాలా బాగున్నాయి సాంగ్స్ వచ్చేసి. చాలా బాగున్నాయి, చెప్పరా అసలు. బాగుంది అన్న, మస్తు ఉన్నది. సమంతనే బెటర్ అన్న. యాక్టింగ్ మాత్రం బురా ఉన్నది, సూపర్. కుమార్ డైరెక్షన్ నాకు చింపేసిండు. అమ్మవారు వేషం వేసుకొని ఫైట్ చేసిండు చూడు. తాండవం ఊపేసిండు. లాస్ట్ వాళ్ళ కూతుర్ని తీసుకొని పోయింది కూడా ఫైట్ హైలైట్ ఉన్నది. శాంసీస్ మామూలుగా చేయలేదు. డిఎస్పి కూడా జాతర సీన్ లో హైలైట్ కొట్టాడు అసలు. మామూలు గూస్బంప్స్ రాలేదు ఆ సీన్ అంతా అసలు. సాంగ్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి అన్న, ఒకటి తర్వాత ఒకటి బాగా కనెక్ట్ అయ్యాయి అసలు. చాలా బాగున్నాయి. థియేటర్లో కూడా చాలా బాగుంది. సో మూవీ రిలీజ్ ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, సో మీకు ఎట్లా అనిపించింది? రీచ్ అయింది అన్న. ఈ 5 years వెయిట్ కూడా నాకు తెలిసి బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం పోతుంది, ల్యాగ్ ఎక్కువ ఉంది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఇచ్చిన హై అయితే మామూలుగా లేదు. సార్ డ్యూరేషన్ 3 hours పైన ఉంది కదా, సో అంత అవసరం ఉందా డ్యూరేషన్?
ఫస్ట్ హాఫ్ లో ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు, కానీ దానికి మించి అంతా బాగానే ఉందన్న. బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి ఎటువంటి ఆడుతున్నారు అది కష్టమే అన్న, కొంచెం ఇంత రేట్లు ఉంటే కష్టమే అన్న. అది రేట్లు కూడా ఉన్నాయి కదా 2,000 కోట్లు ఇది కొట్టలేదంటారా? 2,000 కోట్ల వరకు వెళ్ళలేదు. పెట్టుకొని వచ్చారా టికెట్? మేము 350 అన్న. సో మీకు నచ్చింది హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? మీకేం బాగా నచ్చింది మూవీలో? మూవీ బాగా నచ్చిందంటే మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఒక సీటింగ్ లో కూర్చొని వచ్చు అన్న, మొత్తం ఒకేసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు. అలా పర్టికులర్ హైలైట్స్ అని చెప్పలేదు. అన్నారు కదా మళ్ళీ 3 ఇయర్స్ వేస్ట్ అయిపోతాడు హీరోకి. వేస్ట్ అవ్వదు. సుకుమార్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు అన్న. కొంచెం సుకుమార్ అంటే జనరల్ గా బాగా తీస్తాడు, టైం తీసుకొని కూడా. స్టోరీని క్లోజ్ చేసేయకుండా ఇందాక క్లైమాక్స్ చూసినప్పుడు అయితే అవసరం అనిపించలేదు, కానీ చూద్దాం ఏమవుతుంది. దాంట్లో సుకుమార్ తీసేదాన్ని బట్టి ఉంటుంది అది. ఈసారి ర్యాంపేజ్ అంటారు అది. అంతే ర్యాంపేజ్ నెక్స్ట్ టైం కూడా. నాకు తెలిసి అలా మొత్తం యాక్షన్ దింపుతారు నాకు తెలిసి, మొత్తం పార్ట్ 3 అంతా కూడా. మూవీకి ప్లస్ అంటే అల్లు అర్జున్ ఇంకా రష్మిక యాక్టింగ్ అన్న, కెమిస్ట్రీ కూడా ఇద్దరు చాలా బాగుంది. లాస్ట్లో వచ్చేసరికి శామ్ సిఎస్ బీజిఎమ్స్ కూడా బాగా సెట్ చేసాయి, మొత్తం 3 అంత ఇమోషనల్ బీజిఎమ్స్ అవన్నీ కూడా. సో ఇది ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నచ్చుతుంది, మిగతా ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చుద్ది అన్న, చాలా బాగా తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ డౌట్, ఎందుకంటే వైలెన్స్ సీన్లు బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం రొమాన్స్ కూడా కొంచెం. కానీ యూత్కి చాలా బాగా నచ్చింది ఇది, మాస్ మామూలుగా. సుకుమార్ మార్క్ ఒప్పించలేదు. డైరెక్షన్ సుమారుగా డైరెక్షన్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అదే సేమ్, ఇందాక ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో తీసిన సీన్లో స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుందన్న. మొత్తం అంతా ఆ షార్ట్స్, కొన్ని షార్ట్స్ ఉంటాయి హైలైట్ అసలు. అవి కెమెరా వర్క్ కూడా బాగుందంటారు. ఆ కెమెరా వర్క్ చాలా బాగుందన్న, అసలు మామూలుగా లేదు. అవుట్ ఆఫ్ 5 ఎంత వచ్చింది? 4.8 4.7 అంత. బాగుందని చెప్పురా, బాగుందని చెప్పురా. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ నుంచో నన్ను అందరూ బ్యాడ్ ఫీల్ అవుతారు. అక్కడ నుంచో అక్కడ నేను ఇక్కడే ఉన్నాను. మూవీ ఏడొచ్చింది బయట తగ్గేదేలే. పుష్పత్రి ర్యాంపేజ్ అస్సలు తగ్గేదేలే. సినిమాలో ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది? క్యారెక్టర్ ఫ్యామిలీ ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి? మైండ్ బ్లోయింగ్. Great acting. ఓకే It's last fight is worth watching. ఓకే. ఎట్లా చూపించారు సినిమా? అల్లు అర్జున్ ఎట్లా చూపించారు ఇందులో? పుష్ప 2 లో అల్లు అర్జున్ ఎట్లా చూపించారు? King Don లాగా చూపెట్టారు. Don, real Don. అమితాబ్ బచ్చన్ Don కన్నా ఈ Don ఇంకా బాగున్నాడు. No doubt about it. ఓకే. సార్ ఇది బాహుబలి 2 దాంట్లో బాక్స్ ఆఫీస్ ఎవరితో కంపారిజన్ లేదు. దిస్ ఈస్ ఎ మూవీ బై ఇట్ సెల్ఫ్, నో కంపారిజన్. టికెట్ రేట్ కూడా భారీగా పెంచారు. ఎంతని పెట్టొచ్చండి, అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ క్వాలిటీ ఉంది 100%. ఓకే. ఐటమ్ సాంగ్ ఎట్లా ఉంది? ఐటమ్ సాంగ్ ఎట్లా ఉంది? సమంతాన్ని మించి ఉంది. సమంతలు మించి ఉందా? Yes. ఓకే. శ్రీలీల డాన్స్ బాగుందా? శ్రీలీల డాన్స్ బాగుందా? ఈజీగా. ఎస్, వెరీ గుడ్. ఓకే. సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? సినిమాలో అన్ని ప్లస్లే, మైనస్ లేదు. మైనస్ లేకపోవడమే ప్లస్, ఆర్ ప్లస్ లేకపోవడమే మైనస్. సినిమా లెంతీగా ఉందని చెప్తున్నారు కదా? లెంగ్తీ కాదు, ఏం లెంగ్తీ కాదు. మీరు లాస్ట్ ఫైట్ చూసిన తర్వాత అన్ని మర్చిపోతారు. అదే రంప రంపే. రంప తగ్గేదేలే. పుష్ప బ్లాక్ బస్టర్. అల్లు అర్జునే దిగి రావాలి సినిమా కొట్టాలంటే. రంప ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది లోపల. రంప సెకండ్ హాఫ్ లెంతీ ఉందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ కాదన్న, ఫస్ట్ హాఫ్ అసలు సినిమా ఎట్లా అయిపోతుంది. కంపేర్ చేయలేం. పుష్ప ఇస్ పుష్ప అని. సో ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ అందరూ చూడొచ్చామా? అందరూ చూడొచ్చు. అందరూ చూడొచ్చు. ఆల్రెడీ ఒక నెగిటివ్ నడుస్తున్నది, సెకండ్ హాఫ్ స్లో అని చెప్పేసి. ట్రూలీ రాంగ్ అజంప్షన్ చెప్తున్నా. సీట్స్ లో కూర్చోరు భయ్యా, ఇదైతే ఫ్రాంక్ గా చెప్తున్నా. నేను చిరంజీవి ఫ్యాన్. ఇవన్నీ చిరంజీవి వాళ్ళ వాడతలు, ఇవన్నీ బుల్షిట్. ఒక సినిమా లవర్ గా మూవీ మామూలుగా ఎంజాయ్ చేయరు, బట్టలు చింపుకుంటారు ఆడియన్స్. అయ్యా ప్రతి సీన్ చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ జాతర సీన్ అయిపోగానే మూవీ డ్రాప్ అయిపోయింది. ఇవన్నీ బుల్షిట్. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ భయ్యా. క్లైమాక్స్, ఇంటర్వెల్, ఎవ్రీథింగ్. ఒక్క సెకండ్ కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫ్యామిలీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఒక ఆడపిల్లని ఇంట్లో ఎట్లా చూడాలి అన్నది ఎంత బాగా చూపించారంటే సినిమాని అట్లా చూపించారు. అసలు అల్లు అర్జున్ నట విశ్వరూపం భయ్యా. ఇదైతే చెప్తున్నా, నట విశ్వరూపం చూపించిండు అల్లు అర్జున్. అదే చెప్తున్నా, ఇది లాగ్ అన్నది చాలా నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్కరు సెకండ్ హాఫ్ లాగ్, ఏ యాంగిల్ లో లాగ్ లేదు, చాలా నెగిటివ్. ఇది నేషనల్ అవార్డు కాదు, దీనికి కూడా ఖచ్చితంగా వస్తుంది. కానీ ఒక చిన్న భయం, యాజ్ ఎ ఫ్యాన్ గా ఒక చిన్న భయం, పార్ట్ 3 దీనికి నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. ఇది మాత్రం యాజ్ ఎ ఫ్యాన్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ మూవీ రిలీజ్ కంటే ముందు చాలా ఎక్స్పెక్టెన్స్ ఉన్నాయి మూవీ రిలీజ్ కి. సో ఆ ఎక్స్పెక్టెన్స్ రీచ్ అయింది. చాలా రీచ్ అయింది. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చుద్ది, మిగతా హీరోస్ అందరికీ నచ్చుతుంది భయ్య, అందరికీ నచ్చుతుంది. సో అంటే ఇది బాగుంది, ఇది బాగాలేదని కాదు. సో మనకున్న ఎక్స్పెక్టేషన్స్ కి దీనికి చాలా బాగా రీచ్ అయింది. 3 ఎట్లుంటది అని అంటే అది చూసే
వచ్చే వరకు అయితే చెప్పలేము. 2కి ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ మనం వెయిట్ చేసినాం కదా, ఆ వెయిట్ మాత్రం టోటలీ వర్త్. సో మీకు పార్ట్ 1 మంచిగా అనిపించి పార్ట్ 2 మంచిగా 2 మంచిగా అనిపించింది. part 2. 1 కన్నా కంపేర్ చేస్తే 2 చాలా బాగా అనిపించింది. సో శ్రీలీల పెర్ఫార్మెన్స్ చేస్తుంది, హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా బాగుంది. తన పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడైతే హీరో కోసం సపోర్ట్ చేయాలో అట్లా చేయాలో చాలా బాగా చేసింది రష్మిక. విలనిజం ఎట్లా పెంచింది విలన్ గారి క్యారెక్టర్? విలన్ కూడా చాలా సూపర్ ఉంది. ఎండింగ్ లో కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము, కొన్ని ఉంటాయి అని చెప్పి. అట్లా అంటే మనం ఇట్లా ఈ సీన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయము, ఆ థియేటర్ లోనే చూడాలి. సో ఎండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ సూపర్ ఉంది భయ్య. శ్రీలీల బాగా పర్ఫార్మ్ చేసింది. ఇద్దరు బండ్లో బాగా బండ్లో సమంతానే శ్రీలీలనే సూపర్ ఉంది భయ్య. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ నేను నా పర్సనల్ గా 4.5 ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. నీకు నచ్చిన సీన్ మ్యామ్ మూవీలో? అన్ని సీన్స్ భయ, ఒక్కటని కాదు, ప్రతి ఒక్క సీన్ ఫైట్ ఎలా ఉంది? సారీ కట్టుకుని ఫైట్ సూపర్ ఉంది. లాస్ట్ కి వాళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళినప్పుడు ఒక ఫైట్ ఉంటది, ఆ ఫైట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సినిమా టికెట్ రేట్ పెంచారు కదా, మీకు ఎట్లా అనిపించింది మేడం? కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని అయితే నేను అనను. సో నేను అందుకే మేము మామూలు అంటే ఎంత సూపర్, ఎంత అల్లు అర్జున్ అయినా ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, రైట్? 1000 అంటే ఎఫర్ట్ చేయలేరు. సో అది మాత్రము నేను చేయను. ఐ మీన్ నార్మల్ మూవీ రేట్స్ అయితే చూడొచ్చు, లైక్ 350 or anything. ప్రొడ్యూసర్ మళ్ళీ ఆలోచించాలంటారా? గవర్నమెంట్ కూడా ఆలోచించాలంటారా? యా, మేబీ దే హ్యావ్ టు. అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి మూవీ థియేటర్ లో ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటే దే హ్యావ్ టు రీథింక్ ఆన్ దిస్. మిడిల్ క్లాస్ పీపుల్ చూసే సినిమా అనుకోవచ్చా? ఎవరైనా చూడొచ్చు భయ్య, కానీ టికెట్ రేట్ అని అంటే ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనమాట. యాక్చువల్లీ నేను ఫ్యాన్ కాదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీస్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 15 to 20 minutes ఆఫ్ హైట్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ హ్యాపీ టు సీ యాక్చువల్లీ డిఎస్పీ వాజ్ లుకింగ్ ఫర్ హిస్ క్రెడిట్, రైట్? హ్యాపీ టు సీ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ డిఎస్పీ. వెరీ గుడ్ మూవీ అండి. ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? వెరీ గుడ్. అండ్ క్లైమాక్స్ వాజ్ గుడ్, వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ లైక్ ఫాదర్ ఫజిల్ యాక్చువల్లీ మనకు అలా అనిపిస్తుంది, బట్ ఇఫ్ యూఆర్ అలా అనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ నో ల్యాగ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ క్లైమాక్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వై పార్ట్ 3 ఇస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. యా, అది ఒకటి కన్సర్న్ యాక్చువల్లీ ఫర్ కామన్ ఫ్యాన్. టికెట్ కొద్దిగా రీజనబుల్ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ యాక్చువల్లీ. బాక్స్ వి కాంట్ కంపేర్. ఇట్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ లో గోయింగ్ ఫార్ we can say Pushpa records. Sorry, అలా అంటే we can't compare with Bahubali. It's a different scale, right? So we can say going forward Pushpa records like every movie compare with Bahubali, right? Now we going forward, you compare with Pushpa actually. Actually main fights బాగున్నాయి actually. Whoever composed, I think I can be 4.5. And that what is the Jatara scene, that's very బాగుంది actually. And item song ఎట్లా ఉంది? Yeah, we can go with family. Very good movie. And item song ఎట్లా ఉంది? That's good actually. Actually item song, it's like it comes in a proper situation దగ్గట్టు ఉంది actually song. Why it comes very apt song actually. ఓకే, సమంత బాగా చేసిందా శ్రీలీల బాగా చేసిందా ఐటమ్ సాంగ్? I think Samantha బాగా చేసిందా? సమంత లేని లోటు బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓవరాల్ టికెట్ రేట్లు పెంచారు కదా, దానికి వర్త్ ఉందా సినిమా? నాకైతే వర్త్ అన్నా, మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ చూసే సినిమా అనుకోవచ్చా? Absolutely. Actually అందులో ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ మూవీ షోలో. Thank you.